వెల్కమ్ టు జేటీవీ న్యూస్. మేడ్చల్ జిల్లా కీసర మండలం నాగారం మైనార్టీ గురుకులంలోని స్టూడెంట్లకు ఫుడ్ పాయిజనింగ్ జరిగింది. 33 మంది స్టూడెంట్లు అస్వస్థతకు గురయ్యారు. గురువారం ఉదయం టిఫిన్ తినాక స్టూడెంట్లు కడుపు నొప్పితో పాటు వాంతులు చేసుకున్నారు. సిబ్బంది వెంటనే వారిని చికిత్స కోసం ఘట్కేసర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సాయంత్రానికి 15 మందిని డాక్టర్లు డిశ్చార్జ్ చేశారు. మిగిలిన ఉదయం ఎన్ని గంటలకు వచ్చారు? ఉదయం ఎన్ని గంటలకు జరిగింది? అంత ఇష్యూస్ జస్ట్ నార్మల్ స్టమక్ పెయిన్ అయింది. ఏమన్నా ఫుడ్ పాయిజన్ అనేది? ఫుడ్ పాయిజన్ ఏం లేదు. మాకు అంటే మైదా కదా, డైజెస్ట్ కాక స్టమక్ పెయిన్ అయింది. మీ పేరెంట్స్కి మళ్ళీ ఇన్ఫార్మ్ చేశారా? రాలేదు ఇప్పుడు పేరెంట్స్ ఇప్పటి వరకు కూడా?